Hi, hello, dear TSM set appearing candidates. Are you ready to watch my today's video? So, without delay, let's get started. I'm Lakshmi. Welcome to my channel, Math Super Tips and Tricks. In this channel, I'm going to discuss about the various types of objective type examinations regarding the maths, especially JEE Mains and MSET. In today's video, I'm going to discuss about the previous MSET of the year 2021. 5th August shift to question paper in which I'm going to discuss properties of triangles. అంటే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీకు తెలుసు 160 బిట్స్ ఉంటాయి అంటే మ్యాథ్స్ 80 బిట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈచ్ 40 బిట్స్ ఉంటాయి మీకు తెలుసు అంటే ఒక్క పేపర్లో అన్ని 80 బిట్స్ డిస్కస్ చేయడం మ్యాథ్స్ కష్టం కాబట్టి చాప్టర్ వైజ్గా డిస్కస్ చేస్తున్నాను. ఇది అఫీషియల్ వెబ్సైట్లో మనము డౌన్లోడ్ చేసుకున్న క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఉంటుంది, కావాల్సి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓన్లీ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ విత్ ఆప్షన్స్ ఉంటాయి, అందులో కీ కూడా ఇండికేట్ చేశారు. దాని సొల్యూషన్స్ ఎలా చేస్తాను ఎస్పెషలీ ఇన్ టుడేస్ వీడియో వాట్ ఐమ్ గోయింగ్ టు డిస్కస్ 5th August షిఫ్ట్ 2 2021 TSM set question paper on the topic properties of triangles. Properties triangles is very important topic. From this every shift 4 questions will go. No deletions from this topic. ఇందులో deletions ఏమీ లేవు. హ్యాపీగా ఒక చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్ మీరు ఈజీగా తెచ్చుకునే చాప్టరు, చాలా ఈజీగా షార్ట్ ట్రిక్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి వీడియో మిస్ కాకుండా చూడండి. ఇఫ్ మీరు వేరే వీడియోస్ చూడకపోతే అన్ని టాపిక్స్ వీడియోస్ ఆల్మోస్ట్ ఆల్ అప్లోడెడ్. ఇఫ్ యూ నాట్ ఎట్ వాచ్ దోస్ వీడియోస్ ప్లీజ్ వాచ్ దమ్, హూజ్ లింక్స్ ఆర్ యాడెడ్ ఇన్ బిలో డిస్క్రిప్షన్. అలాగే ఇది ఏపీ ఎంసెట్ వాళ్ళు కూడా సేమ్ సిలబస్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఏదో కొంచెం డిలీటెడ్ పోర్షన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ఏపీ ఎంసెట్ వాళ్ళు కూడా మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఏపీ ఎంసెట్ వాళ్ళు కూడా దీన్ని చూడొచ్చు. ఓకేనా? వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ టుడే సెషన్. ఓకే, చెప్పాను కదా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని మీరు మెన్షన్ చేస్తారు ఇక్కడ చూడండి. ఇంజనీరింగ్ ఇంగ్లీష్ 5th August షిఫ్ట్ 2. ఓకేనా? ఏంది 5th August షిఫ్ట్ 2 క్వశ్చన్స్ చేస్తున్నాను. 5th August షిఫ్ట్ 2 ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేను చదవట్లేదు. ఇప్పుడు దీనిలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 4 క్వశ్చన్స్ ఏంటి, అలాగే ఇంకో పేపర్ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ డిస్కస్ చేస్తాను ఈ రోజు వీడియోలో. ఫస్ట్ ఈ పేపర్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంటో చూద్దాం. ఆర్ యూ రెడీ? ఒక పేపర్లో చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఇది 27th క్వశ్చన్కి ఇచ్చారు. నేను ఆ క్వశ్చన్ నెంబర్ స్కిప్ చేశాను ఎందుకంటే మనకి స్పేస్ వేస్ట్ అవుతుంది, అందుకోసమని. 27th క్వశ్చన్కి ఇచ్చారు వన్ ఆఫ్ ద క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇదేముందండి క్లియర్గా, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ 90 degrees and a square plus b square by a square minus b square is equal to sin of a minus b is equal to 1, then and also given that b is lies between 0 to 45 degrees, then we have to find out relation between the sides. చాలా ఈజీగా చూడంగానే మనకి చాలా టఫ్ అనిపిస్తుంది ఈ క్వశ్చన్. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే చూసి క్వశ్చన్ చదివితే ఫస్ట్ యాంగిల్ సి ఇచ్చాడు కదా. వాట్ ఇస్ యాంగిల్ సి? యాంగిల్ సి ఈజ్ గివెన్ ఎస్ 90 degrees. ట్రయాంగిల్ హైయెస్ట్ యాంగిల్ ఏమవుతుంది? రైట్ యాంగిల్ లేదా అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. అంటే రైట్ యాంగిల్ ఈజ్ హైయెస్ట్ యాంగిల్. అంటే దిస్ ఈజ్ సపోజ్ ఇఫ్ యూ డ్రా ద ట్రయాంగిల్ లైక్ దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వేర్ ఈజ్ ద యాంగిల్? రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ సి. like ABC right angle triangle, C is a 90 degrees, which is a 90 degrees C angle. Then opposite side highest side అవుతుంది, అంటే C must be greatest side. ఏది గ్రేటెస్ట్ యాంగిల్ ఉందో ఆపోజిట్ సైడ్ గ్రేటెస్ట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ట్రయాంగిల్లో వాడు ఇచ్చిన దాని ప్రకారం C అనేది గ్రేటెస్ట్ యాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఈజ్ గ్రేటెస్ట్ సైడ్, అంటే C అనేది హైయెస్ట్ లెంగ్త్ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆల్రెడీ బి అనే యాంగిల్ని ఎక్కడ మెన్షన్ చేశాడు? బి లైస్ బిట్వీన్ 0 to 45 degrees, అంటే బి అనేది బిలో 45 ఉంటుందని మనకు అర్థమైంది. బి లైస్ బిట్వీన్ 0 to 45 degrees అంటే బిలో 45 ఉంటుంది. అంటే ఇండైరెక్ట్లీ వాట్ ఈస్ ఏ? ఏ ఈజ్ అబౌవ్ 45 ఆర్ నాట్? యాంగిల్ ఏ ఈజ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 45 degrees. ఎందుకు? బికాస్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈస్ 180. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180 కాబట్టి సో ఆల్రెడీ సి 90 degrees గ్రేటెస్ట్ యాంగిల్ ఇచ్చాడు, అంటే బి అనేది బిలో 45 అన్నాడు, అంటే ఏ మస్ట్ బి అబౌవ్ 45. అంటే ఏ అబౌవ్ 45 అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఆర్ నాట్? అంటే ఇండైరెక్ట్లీ యాంగిల్ సి ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ బి ఆర్ నాట్? గ్రేటర్ దాన్ యాంగిల్ బి. వాట్ దట్? యాంగిల్ సి ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ బి. గ్రేటర్ దాన్ అన్నప్పుడు యాంగిల్స్ ఆర్డర్లోనే సైడ్స్ కూడా ఉంటాయి, అంటే ఇండైరెక్ట్లీ సైడ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ సైడ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సైడ్ బి ఆర్ నాట్?
సో సింపుల్ R2 R1 R3 రిలేషన్ ఇచ్చి కాస్ 2b అడిగాడు. ఫస్ట్ వాట్ ఆర్ ద R1 R2 R3 అండ్ R యూ హ్యావ్ టు నో. ఆల్రెడీ మీకు తెలుసు, అది కూడా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఇక్కడ R అనేది ఏంటంటే రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్. R ఈజ్ ఈక్వల్స్ ఇన్ సర్కిల్ రేడియస్. ఓకేనా. స్మాల్ r1 r2 r3 ఆర్ ఎక్స్ సర్కిల్ రేడియస్. ఎక్స్ సర్కిల్ రేడియస్. సర్కిల్ రేడి అంటే ఫ్లోరల్ కాబట్టి రేడి అంటాం. ఎక్స్ సర్కిల్స్ 3 ఉంటే వాటి రేడి R1 R2 R3. ఇప్పుడు మన ఈ క్వశ్చన్లో సూపర్ టిప్ ఐమ్ గోయింగ్ టు యూస్. ఫర్ దట్ దెర్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ ద R1 is equals suppose R2 R3. If the relation is R1 is equals to R2 R3, then compulsory angle A must be 90 degrees. ఇక్కడ R1 తో రిలేషన్ ఉంటే R2 R3 ఉంటే యాంగిల్ A 90 ఉంటుంది. అదే R2 is equals to R1 R3 suppose it is there. మనకి Rకి ఇంటూ ఏముంది R2 ఉంది, అప్పుడు యాంగిల్ B 90 ఉంటుంది. దిస్ ఇస్ సూపర్ టిప్ ఐమ్ యూజింగ్. నెక్స్ట్ సేమ్ వే R3 is equals to R1 R2. Then can you guess what is the angle? Angle C is a 90. This tip we are using here simply. ఏమీ చేయని అవసరం లేదు, జస్ట్ ఈ టిప్ మనకి తెలిస్తే చాలు. ఈ రిలేషన్ ఆఫ్ R1 R2 R3 రిలేషన్స్లో యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి 90 ఎప్పుడు అవుతుంది? ఈ ట్రయాంగిల్లే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే. ఒకసారి ఇండైరెక్ట్గా ఇలా రిలేషన్ ఇచ్చి టైప్ ఆఫ్ ద ట్రయాంగిల్ అడుగుతాడు. దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ దిస్ R1 is equal to R2 R3 యాంగిల్ A is 90. If R2 is equals to R1 R3 యాంగిల్ B is 90. If R3 is equals to R1 R2 then angle C is 90. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి. C is given that what is that R2 is equals to R1 R3 is given. Yes, what is the 90? Yes, angle B is a 90 directly. You have to know by this step. Angle B is 90. What is asking? Cos 2b means cos 2 into 90. 2 into 90 is 180. Cos 180 value is how much? Yes, cos 180 value is -1. That's it. That is a clearly first option. Clear? So what is given result here? In a triangle ABC, R2 is equals to R1 R3. By this super tip, what is that relation? Angle B must be 90 degrees. So that's why you have to find out clearly cos 2b by using this super tip. What is cos 2b? Cos 2 into 90 is cos 180. Cos 180 is -1. That's it. This is about the question number 28 as a second question in the properties of triangles. Right? Now we'll look forward next two questions in this paper. Yes, look at the next question as 29th question. What is that? If the sides of the triangle are 3, 4, 5, then the circumradius of the triangle is. So sides of the triangle are given is here 3, 4, 5. You know, sides are in the length 3, 4, 5. Suppose A is a, if you take the A is a 3, B is a 4, C is a 5. Sides are in the form of 3, 4, 5. Compulsory the triangle form a right angle triangle. The triangle form a which triangle? Right angle triangle. What is highest length? 5. 5 is hypotenuse. Remaining you can take some 3, some 4 like this. We can take this is A is a 3 means here you can take A, B, C. This is a right angle triangle. Okay, if you know the 3, 4, 5 are the sides of the triangle, a triangle form is a right angle triangle. And మనకు అర్థమైంది. ఇప్పుడు మనకు కావాల్సింది circumradius అడిగారు. Circumradius is denoted by capital R. What is radius of circle is capital R, that is circumcircle radius. Circumcircle radius. Okay, radius of circle. ఇవన్నీ మీరు ముందు చాప్టర్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో టెర్మినాలజీ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశాను, మీరు చూడకపోతే చూడండి. ఫస్ట్ చేసిన తర్వాత ఇవి ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. డైరెక్ట్గా సాల్వ్ చేసే ముందు టర్మినాలజీ ఏంటి, ఫార్ములాస్ ఏంటి అనేది ముందు తెలుసుకొని తర్వాత సూపర్ టిప్ యూజ్ చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి మనం సొల్యూషన్స్ ఈజీగా కలెక్ట్ చేయొచ్చు. Circumcircle radius is denoted by capital R. If you know the capital R, how can you find out capital R? If you know the sides of the triangle, capital R formula. Capital R is equals to ABC by 4 delta. What is capital R formula? ABC by 4 delta, where delta is the area of the triangle. Delta is what? Area of triangle. Area of triangle. మనకి ఇక్కడ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థమైంది కదా, కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఆ బేస్ ఇంటూ హైట్. ఆ బేస్ ఇంటూ వాట్ ఈస్ బేస్ ఇయర్ 4, హైట్ ఈజ్ 3. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి డైరెక్ట్గా మనం ఆ బేస్ ఇంటూ హైట్ తీసుకోవచ్చు. దేర్ ఫోర్ డెల్టా వి గాట్ ఇట్ as 6. డెల్టా 6 వచ్చింది కదా, మనకు కావాల్సింది ఏంటి?
capital R. What is formula for capital R? ABC by 4 delta. You know A values, B values, C values. Therefore, this is we can use here ABC. I will write here ABC. What is ABC? A into B into C. A into B into C. That is 3 4s 12, 12 5s 60. ABC is a 60 by 4 delta. Delta is got it as 6. 4 6 24. Okay na? Now 6 6 tens, 6 12s, 6 fours. Now again it will be cancelled. 2 5s, 2 2s. What is a delta R here? Clearly R is equals to 2 5s, 2 2s finally. Okay, simple. నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఫార్ములాస్ కూడా ఇచ్చుకుంటూ క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటని రికగ్నైజ్ చేస్తాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థమైంది. దాని నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు తెలుసు. ఆ బేస్ ఇంటూ హైట్ 6 వచ్చింది. తర్వాత మనకి సర్కమ్ రేడియస్ అడిగాడు. రేడియస్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఈజ్ క్యాపిటల్ ఆర్, ఫార్ములా ఏబీసీ బై 4 డెల్టా. ఏబీసీలో వాల్యూ ఉన్నాయి, డెల్టా వాల్యూ ఉంది. అది సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి capital R we got it as means radius of circumcircle is 5 by 2. That is clearly given as third option, right? Look at the next question as a fourth question. In this question paper as a 30, question number 30, 27, 28, 29, 30. These four questions are from the properties of triangles. Last question in this properties of triangles. What is that? In a triangle ABC, cos square of b minus c by 2 by b plus c whole square plus sin square of b minus c by 2 by b minus c whole square. ఇక్కడ ఫస్ట్ sides BC are sides. B is by the sine rule. Already I have written here B is equals to R sin B, C is equals to R sin C. దాని ప్రకారం ఫస్ట్ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. cos square of b minus c by 2 డినామినేటర్ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్ b ప్లేస్లో 2R sin B, C ప్లేస్లో 2R sin C అంటే ఇక్కడ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఉందంటే 2R హోల్ స్క్వేర్ బయట తీస్తే 4R స్క్వేర్ అవుతుంది. కొంచెం స్టెప్స్ అవాయిడ్ చేయాలి గైస్. 4R square into sin B plus sin C whole square, right? Sin B plus sin C. Sin B plus sin C whole square రాయాలి. Yes, sin B plus sin C whole square. Okay na? Then this is first term. Second term on the sin square of B minus C by 2. Sin square of B minus C by 2 by denominator is as usual. ఇక్కడ మధ్యలో మైనస్ సైన్ ఉంది కాబట్టి 4R square sin B minus sin C with square sin C whole square. Already మళ్ళీ ఇక్కడ transformations, by the transformations you have to know the two results for this question. Sin B plus sin C. Sin B plus sin C is 2 sin B plus C by 2 cos B minus C by 2. Sin B minus sin C is 2 cos B plus C by 2 sin B minus C by 2. కాబట్టి న్యూమరేటర్లో యాజ్ ఇట్ ఈస్గా cos square B minus C by 2 ఉంచేసండి. So denominator lo 4R square already is there. So by using the 2 sin B plus C by 2 cos B minus C by 2 whole square under this is a 4 times of sin square B plus C by 2 and cos square B minus C by 2 అవుతుంది. Okay na? Same way next question, next term plus sin square B minus C by 2. Sin square B minus C by 2 by, so 4R square already is there into 4 square చేయాలి కదా, 4 into cos square B minus C by 2 by into sin square B minus C by 2. Sin square B minus C by 2. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్స్ పార్ట్ యూజ్ చేశాను. దాని ప్రకారం sin square B minus C by 2 cos square B minus C by 2 ఫస్ట్ టర్మ్లోను, సెకండ్ టర్మ్లో sin square B minus C by 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్లీ వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ 1 by 4R square into R 16R square sin square B plus C by 2 and 16R square cos square B minus C by 2 B plus C by 2 cos B plus C by 2 తర్వాత సైన్స్ క్యాన్సిల్ అయిపోయింది. మీకు తెలుసు యాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్గా సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180 కదా, కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180. మనకి ఇక్కడ బి ప్లస్ సి బై 2 ఉంది. బి ప్లస్ సి బై 2 అంటే 90 మైనస్ ఏ బై 2, 90 మైనస్ ఏ బై 2 కాస్ 90 మైనస్ ఏ బై 2 అంటే సైన్ ఏ బై 2 అవుతుంది. సైన్ 90 మైనస్ ఏ బై 2 అంటే కాస్ ఏ బై 2. అంటే ఫస్ట్ టైం ఎలా అయిపోతుంది 1 by 4 into 4 16R square బయట తీసుకుందాం. న్యూమరేటర్ 1, డినామినేటర్ 1 by sin square a by 2 sin square b plus c by 2 అంటే cos square a by 2 అవుతుంది. cos square a by 2 ప్లస్ నెక్స్ట్ టర్మ్లో cos square b plus c by 2 అంటే sin square a by 2.
So by taking the LCM we can get the simplification, from that we can get the required result of it is, we'll see now. Now by taking the LCM, 1 by 16 r square as it is, 1 by 16 r square. What is LCM here? Sin square a by 2 into cos square a by 2 LCM. Sin square a by 2 into cos square a by 2 is LCM. So numerator becomes sin square a by 2 plus cos square a by 2. Sin square a by 2 plus cos square a by 2. You know sin square a by 2 plus cos square a by 2 is a 1. కాబట్టి numerator లో 1 అవుతుంది. Denominator 1 by ఇక్కడ sin a by 2 into cos a by 2. You know 2 sin a by 2 into cos a by 2 అంటే sin a. 4r square 16 r square ఉంది కదా, 4r square సెపరేట్గా పెట్టి ఒక 4 ఈ sin square a by 2 cos square a by 2 జత చేస్తే దట్ ఇస్ 2 sin a by 2 cos a by 2 whole square, 4r square into 2 sin square a by 2 cos a by 2 with square రాయొచ్చు. ఓకేనా? what is the 2 sin a by 2 cos a by 2 is sin a, that is 1 by 4r square. sin a whole square అంటే sin square a అయింది, sin square a. okay, 1 by 4r square sin square a shall write 1 by 2r sin a whole square, 1 by 2r sin a whole square. You know already I have given to you by the proper sin rule, b 2r sin b, c is 2r sin c. ఇక్కడ ఏమొచ్చింది 2r sin a వచ్చింది, అంటే 2r sin a ప్లేస్లో ఏం రాయాలి, a రాయాలి. అంటే 1 by a హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్, 1 by a స్క్వేర్ వచ్చింది. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ చేయాలి, అది కూడా మీకు ఫార్ములాస్ తెలిస్తే చాలా ఈజీ. ఈ ఫార్ములాస్ అన్ని నేను ముందు మెన్షన్ చేశాను. మీరు ఫార్ములాస్ అయితే ఫటాఫట్ చేసేయచ్చు, కంపల్సరీ క్యాలిక్యులేషన్ అయితే చేయాలి. సో యూ ఫీల్ దట్ లెంగ్దీ, ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ లెంగ్దీ అనిపించినప్పుడు అది స్కిప్ చేయండి. ఓకే, ఇఫ్ యూ నో ద అప్లికేషన్ యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ ఫీల్ దట్ ఈజ్ లెంగ్దీ దెన్ స్కిప్ ఇట్ అవుట్. ఎందుకంటే మనకు టైం ఇంపార్టెంట్. ఇక్కడ ఏ లెంగ్దీ క్వశ్చన్స్ చేసాం, ఈజీ క్వశ్చన్స్ చేసాం కాదు, మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అంటే స్పీడ్ విత్ యాక్యురసీ ఉండాలి. కొన్ని క్వశ్చన్స్ అవాయిడ్ చేసి గెస్ వరకు పెట్టచ్చు. ఓకే, ఇదైతే ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చనే కాబట్టి. ఈజ్ ఇట్ క్లియర్? దీస్ 4 ఆర్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ట్రయాంగిల్స్ ఫ్రమ్ దిస్ పేపర్. దిస్ ఈజ్ ద 5th August షిఫ్ట్ 2. ఓకే, నౌ విల్ డిస్కస్ వన్ మోర్ పేపర్ ఫ్రమ్ దట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఆ పేపర్లో కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ డిస్కస్ చేస్తాను, సరేనా? రైట్. ఇప్పుడు 6th August 2021 షిఫ్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లోని ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ని డిస్కస్ చేస్తున్నాను. ఏంటి 6th August షిఫ్ట్ 1 ఆఫ్ టీఎస్ ఎంసెట్. దీనిలో క్వశ్చన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 4 క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆర్ యూ రెడీ? Look at the question number 27 as a question number 27 in this question paper. What is that? In a triangle ABC, if a plus c is a 5b, then cot a by 2 into cot c by 2 is asking. Okay, a plus c is equal 5b ఇచ్చారు, cot a by 2, you know cot a by 2 cot c by 2 ఒకసారి ఫార్ములాస్ రికలెక్ట్ చేసుకోండి. cot a by 2 ఈజియెస్ట్ ఫార్ములా s into s minus a by delta. cot a by 2 ఉంటే s into s minus a by delta వస్తుంది. cot c by 2 ఉంటే s into s minus c by delta. అండ్ మనకి పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ a ప్లస్ b ప్లస్ c 2s అని కూడా తెలుసు. ఈ 3 ఫార్ములాస్ మేజర్గా ఇందులో యూజ్ చేస్తాం. సింపుల్, వెరీ సింపుల్. cot a by 2 ఫార్ములా ఏంటి? cot a by 2 we want cot a by 2 into cot c by 2. ఓకేనా? cot a by 2 ఫార్ములా s into s minus a by delta, s into s minus a by delta. ఓకేనా? అండ్ ఆల్సో cot c by 2 s into s minus c by delta. delta into delta, delta square అవుతుంది. delta square formula also you have to recollect in terms of s and s minus a. delta square is s into s minus a into s minus b into s minus c. ఓకేనా? న్యూమరేటర్లో s minus c ఉంది, ఒక s minus bతో డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం. s by s minus b సెపరేట్గా పెడదాం. ఇంకొక s ఉంది, s into s minus a into s minus b into s minus c న్యూమరేటర్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే s minus b మిస్ అయింది కాబట్టి ఒక s minus bతో డివైడ్ చేసి మల్టిప్లై చేశాను. ఇంకా డినామినేటర్లో ఉంది డెల్టా ఇంటూ డెల్టా, డెల్టా స్క్వేర్. సో న్యూమరేటర్లో s ఇంటూ s minus a ఇంటూ s minus b ఇంటూ s minus c అంటే డెల్టా స్క్వేర్ కదా, దాన్ని డెల్టా స్క్వేర్ క్యాన్సిల్ అయింది. s by s minus b ఇంటూ డెల్టా స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ అవుతుంది. డెల్టా స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు s ఇంటూ s minus b ఉంది, దీనికి మనకి 2s యూజ్ చేయడం కోసం 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేయండి. దట్ ఈస్ 2s బై మల్టిప్లికేషన్ 2s చేశాను, డివిజన్ 2s చేస్తే 2s మైనస్ 2b అవుతుంది. ఓకేనా? వాట్ ఈస్ 2s? 2s ఈజ్ a ప్లస్ b ప్లస్ c, a ప్లస్ b ప్లస్ c బై డినామినేటర్లో a ప్లస్ b ప్లస్ c విత్ మైనస్ 2b.
ఓకేనా. ఏ ప్లస్ సి ఏమి ఇచ్చాడు మనకి, ఏ ప్లస్ సి 5b ఇచ్చాడు. కాబట్టి న్యూమరేటర్ ఏ ప్లస్ సి ప్లేస్లో 5b పెడితే 5b ప్లస్ బి ఇంకొకటి ఉంది, 5b ప్లస్ బి న్యూమరేటర్ అవుతుంది. డినామినేటర్లో ఆల్రెడీ ఏ ప్లస్ సి 5b ఇక్కడ b మైనస్ 2b అంటే మైనస్ బి అంటే 5b మైనస్ బి అవుతుంది అంతేనా. సో 5b ప్లస్ బి అంటే 6b బై 4b. ఇందులో నుంచి b క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అండ్ 2 3s 3 2 3s 2 2s 3/2. ఇది మనకు కావాల్సిన రిజల్ట్. ఎస్ ఇది గివెన్ యాజ్ అ థర్డ్ ఆప్షన్ 3/2. దట్స్ ఇట్, వెరీ సింపుల్. జస్ట్ యూ హ్యావ్ టు రికలెక్ట్ cot a/2 cot c/2 అండ్ ఆల్ దీస్ ఫార్ములాస్ యూ హ్యావ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ వస్తే తర్వాత మనము షార్ట్ కట్ మెథడ్స్ కూడా అవసరమైనప్పుడు యూజ్ చేసేది. ఇది ఈజీ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ simplest question, we can do it easily, right? Now we'll look forward next question. Look at this question as a 28th question. What is given here in a triangle ABC, if a cos square c/2 plus c cos square a/2 is equals to 3b/2, then we have to collect the relation between the ABC. ఇక్కడ సింపుల్గా దీనికి cos square a/2 cos square c/2 ఫార్ములాస్ రికలెక్ట్ చేసుకోవాలి. cos square c/2 ఫార్ములా s into s minus c by ab, cos square a/2 is s into s minus a by bc. ఇవి సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు. సో వాట్ ఈస్ ఏ ఫస్ట్ టర్మ్ a ఇంటూ cos square c/2, cos square c/2 ప్లేస్లో ఏం రాయాలి, s into s minus c by ab, రైట్, ప్లస్ c ఇంటూ cos square a/2 ప్లేస్లో s into s minus a by bc, విచ్ ఈస్ క్యాన్సిల్ ఇయర్. సింపుల్గా ఒక ఏ క్యాన్సిల్ అవుతుంది ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్లో సి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్ వాట్ ఈస్ ద కామన్, బెటర్ ఎస్ బై బి కామన్ తీసుకోండి. ఎస్ బై బి కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది, ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ సి. క్యాలిక్యులేషన్ కూడా మినిమం చేయాలి. ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ బి ఉంది, ఎస్ బై బి. ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ సి అంటే 2s మైనస్ సి మైనస్ ఏ. 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, 2s ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. కాబట్టి 2s ప్లేస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి పెట్టినాం. అప్పుడు ఏమవుతుంది, ఎస్ బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి విత్ మైనస్ సి మైనస్ ఏ. ఓకేనా. ఇప్పుడు సి క్యాన్సిల్ అవుతుంది, ఏ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ స్టెప్లో బి కూడా క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎస్ మాత్రమే ఉంటుంది. ఎస్ అనేది మనకి ఆప్షన్లో ఎస్ లేదు. ఎస్ ఇంకెలా రాయొచ్చు, దిస్ ఈస్ గివెన్ యాజ్ 3b/2. రైట్ సైడ్ 3b/2 ఉంది కదా, అది కంపల్సరీ యూజ్ చేయండి 3b/2. దీని ప్రకారము 3b/2 ఈజ్ ఈక్వల్స్ 3b/2 అంటే s ఈజ్ ఈక్వల్స్ టు 3b/2 వచ్చింది. 3b/2 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 2s ఈజ్ ఈక్వల్స్ టు 3b. 2s అంటే a ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2b. ఇన్ ద సెన్స్ బి అటు ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 3b అంతేనా. బి అటు పోతే 3b మైనస్ బి అంటే 2b అవుతుంది, అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2b అవుతుంది అంతే. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 2b విచ్ ఆప్షన్, ఇట్ ఇస్ క్లియర్లీ గివెన్ యాజ్ అ ఫస్ట్ ఆప్షన్. మనకు కూడా అది వచ్చింది అంతే. సో సింపుల్, జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ ద cos square c/2 cos square a/2 formulas, that's it. See the next question as the 29th. What is given here, b plus c is given as 72 degrees and also he is asking so and so result. b plus c is equals to 72 అంటే సో a plus b plus c 180 కాబట్టి what is a is equals to 180 minus 72. 180 minus 72. 180 minus 72 is 108. A angle 108 degrees రెడీగా ఉంది. ఓకే, నౌ వాట్ ఈస్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ 1 plus a by c plus b by c. a by ఫస్ట్ బ్రాకెట్లో c కామన్ తీసుకు ఎల్సిఎం తీసుకుంటే వాట్ దట్ bc ప్లస్ a ప్లస్ b అవుతుంది అంతేనా. ప్లస్ ఇంటూ సెకండ్ బ్రాకెట్లో b ఎల్సిఎం తీసుకోండి, అంటే మనకు కావాల్సిన రిజల్ట్ గురించి చేస్తున్నాను. ఫస్ట్ బ్రాకెట్లో c ఎల్సిఎం తీసుకుంటే c ప్లస్ a ప్లస్ b, సెకండ్ బ్రాకెట్లో b ఎల్సిఎం తీసుకుంటే b ప్లస్ c ప్లస్ a, c మైనస్ a. a ప్లస్ b ప్లస్ c 180 కాబట్టి ఫస్ట్ టర్మ్ 2s బై c అవుతుంది, సెకండ్ టర్మ్ 2s మైనస్ a మైనస్ a మైనస్ a మైనస్ 2a బై b. ఓకే రైట్. ఫ్రమ్ ద ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ 2 ఈజ్ దేర్, సెకండ్ బ్రాకెట్లోంచి 2 కామన్ తీసుకుని 2 ఇంటూ 2 4 ఆఫ్ s ఇంటూ s మైనస్ a బై bc. 4 ఇంటూ s మైనస్ a బై bc అంటే ఏంటి, s into s minus a by bc is equal, just now I have given one of the formula, s into s minus a by bc అంటే cos square a/2. cos square a/2. a is how much, a is equals to
108 degrees. And cos square a by 2, I'm doing here cos square a by 2, 4 into cos square a by 2, cos square of a anta 108 by 2 ante 54 degrees. Ikkada rasanu already cos 54 value, you have to recollect it. Cos 54 is root over 10 minus 2 root 5 divided by 4. మనకి స్క్వేర్ ఉంది కాబట్టి 4 into cos స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 10 minus 2 root 5 by 4 స్క్వేర్ అంటే 16. Therefore 4 క్యాన్సిల్, ఒక 2 కామన్ తీసుకుంటే న్యూమరేటర్లో 5 minus root 5, ఆ 2 డినామినేటర్లో 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇదండి మనకు కావాల్సిన రిజల్ట్. చాలా సింపుల్. ఏముంది, ఏబీ ప్లస్ ఇచ్చేస్తాడు, ఏ అంటే 108 degrees. దాన్ని మనకి ఏ ప్లస్ బి ప్లస్ ఈ 2s అనే రిజల్ట్ యూజ్ చేసుకొని చేయడమే. ఇందులో cos 54 యాంగిల్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. cos 54 degrees is root over 10 minus 2 root 5 by 4. దాని నుంచి మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది. దట్ ఈస్ 5 minus root 5 by 2. ఫస్ట్ 3 ఆప్షన్స్ లేదు, 4th ఆప్షన్ ఉంది, అదేంటో కూడా చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఎస్, there is a 4th option. What that? 5 minus root 5 by 2. Okay, is it clear? Now look forward next 2 questions also. Yes, look at this last question in this properties of in this paper, from the properties of triangles. Already 3 questions discuss chesam kada. 4th question enti as a question number 30 has given. Okay, ఏమి ఇచ్చాడు? ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి మెన్షన్ చేస్తాడు. మనకు తెలుసు R1 R2 R3 R ఏంటనా లెటర్స్ మళ్ళీ మెన్షన్ చేస్తాడు. ఏంటి? ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి R1 R2 R3 రెస్పెక్టివ్లీ denote the radius of x circles opposite to the vertices ABC, and small r denoted the radius of the incircle. ఓకే, R1 R2 R3 రేడియస్ ఆఫ్ ఎక్స్ సర్కిల్ అని తెలుసు, ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ అని తెలుసు. ఇంకా P1 P2 P3 రెస్పెక్టివ్లీ ఆర్ altitudes of the triangle from the vertices ABC. Then we have to find out 1 by P1 plus 1 by P2 plus 1 by P3 whole square. Okay, altitude means height. నేను ఫిగర్ డ్రా చేస్తాను చూడండి. ఏబిసి ట్రయాంగిల్లో ఏ నుంచి డ్రా చేసే ఆల్టిట్యూడ్ P1, బీసీ సైడ్ ఏ అవుతుంది. అలాగే 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. అంటే ఏ బి నుంచి డ్రా చేసే ఆల్టిట్యూడ్స్ని P2 అన్నాడు, సి నుంచి డ్రా చేసే ఆల్టిట్యూడ్స్ని P3 అన్నాడు. ఇప్పుడు మీకు ఆల్టిట్యూడ్ అంటే హైట్, బేస్ తెలుసు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక్కడ మనం కనుక్కోవాల్సిందంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. అంటే మీరు హైట్ P1 యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఆఫ్ P1 ఇంటూ ఏ అవుతుంది. లేదు, హైట్ ఇప్పుడు ఆల్టిట్యూడ్ P2 యూజ్ చేస్తే ఆ P2కి ఆపోజిట్ ఉండేది B అవుతుంది. అంటే ఆఫ్ P2B. ఇవన్నీ మీరు ఐపీలో కూడా నేర్చుకున్నారు. అలాగే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఆల్సో ఈక్వల్స్ టు ఆఫ్ P3C. దీని నుంచి P1 P2 P3 రెడీగా పెట్టుకోవాలి. P1 ఈజ్ ఈక్వల్స్ 2 డెల్టా బై ఏ. ఓకేనా? P2 ఈజ్ ఈక్వల్స్ టు 2 డెల్టా బై బి అండ్ P3 ఈజ్ ఈక్వల్స్ టు 2 డెల్టా బై సి. ఈ 3 రెడీగా ఉన్నాయి. P1 P2 P3 ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 డెల్టా బై ఏ, 2 డెల్టా బి, 2 డెల్టా బై సి. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ 1 బై P1. 1 బై P1 అంటే P1 అండ్ 2 డెల్టా బై 1 బై P1 అంటే ఏ బై 2 డెల్టా, ఏ బై 2 డెల్టా ప్లస్ 1 బై P2 అంటే బి బై 2 డెల్టా ప్లస్ 1 బై P3 అంటే సి బై 2 డెల్టా. ఉత్తి స్క్వేర్ ఉంది. మనకు కావాల్సిన రిజల్ట్లో P1 P2 P3 రెసిప్రోకల్ ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇందులోంచి డినామినేటర్లో 2 డెల్టా హోల్ స్క్వేర్, 2 డెల్టా కామన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 డెల్టా హోల్ స్క్వేర్ ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ అంటే యాజ్ యూజువల్ 2s బై 2 డెల్టా, 2s బై 2 డెల్టా హోల్ స్క్వేర్. 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, వాట్ ఈస్ ద లెఫ్ట్ ఓవర్? ఎస్ బై డెల్టా. ఎస్ బై డెల్టా ఈ హోల్ స్క్వేర్ ఈజ్ దేర్. ఎస్ బై డెల్టా, ఆర్ అంటే డెల్టా బై ఎస్. వాట్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా బై ఎస్. కాబట్టి ఎస్ బై డెల్టా అంటే 1 బై ఆర్ విత్ స్క్వేర్, 1 బై ఆర్ స్క్వేర్, 1 బై ఆర్ స్క్వేర్ వచ్చింది. కానీ ఆప్షన్స్లో 1 బై ఆర్ స్క్వేర్ బదులు ఏముందో చూద్దాం. ఇక్కడ ఆర్ స్క్వేర్తో పాటు R1 R2 R3లు ఉన్నాయి. దానికి ఏంటంటే వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 1 బై ఆర్. ఏంటి? 1 బై R1, దిస్ వన్ ఆల్సో యూ హ్యావ్ టు రికలెక్ట్. 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 ఈజ్ 1 బై ఆర్. మీరు ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3, 1 బై ఆర్ పెట్టుకుంటే 1 బై ఆర్ హోల్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఫస్ట్ ఆప్షన్ 1 అవుతుంది. ఇట్స్ నాట్ 1, మనకు కావాల్సిన 1 బై ఆర్ స్క్వేర్ రావాలి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి, 1 బై ఆర్ ఆల్రెడీ దేర్ అండ్ 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 is 1 by r. 1 by r into 1 by r is 1 by r square. Therefore, it is a coincident with the second option. That's it. Antana? These are the various questions which are given in 6th August shift 1 of the MSET TS MSET of the year 2021. ఓకే, 2 పేపర్స్లో ఉన్న ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ డిస్కస్ చేశాను. 5th August
షిఫ్ట్ 2లోను, అలాగే 6th ఆగస్టు షిఫ్ట్ 1లో క్వశ్చన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూడండి, చాలా ఈజీ టాపిక్. 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి డోంట్ మిస్ టు ప్రిపేర్ దిస్ వన్. ఈ ప్రిపరేషన్లో ఇవి మాత్రం ఈ చాప్టర్ స్కిప్ చేయొద్దు. దీంట్లో ఫార్ములాస్ క్లియర్గా చదవండి, ప్లస్ అవసరమైనప్పుడు షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేయండి. నేను షార్ట్ కట్ మెథడ్స్ ఎలా యూజ్ చేశాను కూడా ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది. ఐ హోప్స్ ఐ ఫాలోడ్ దిస్ వీడియో వెల్. If you make sure enjoy this video, please like, share and subscribe. If you not yet watched my previous videos, please watch them. Whose links are added in below description. All or maybe మీరు కామెంట్స్ చేస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను లింక్ పంపిస్తాను. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ లింక్ పంపిస్తే మీరు చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. ప్రిపరేషన్ మాత్రం సీరియస్గా ఉండాలి, బికాజ్ ఎంసెట్కి 80 బిట్స్ వస్తాయి మ్యాథ్స్లోంచి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. మంచి ర్యాంక్ రావాలంటే కంపల్సరీ ప్రాక్టీస్ బాగుండాలి. సో షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేయాలి. సో డెడికేటెడ్గా వర్క్ చేయాలి. పాజిటివ్ థింగ్తో అంటే నేను మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి కాలేజ్ మంచి బ్రాంచ్లో ఇంజనీరింగ్లో సీట్ రావాలని ఒక పాజిటివ్ అప్రోచ్తో మూవ్ అవ్వండి. కంపల్సరీ యూ కెన్ గెట్ ఇట్. ఓకేనా? సో ఐ కంక్లూడ్ దిస్ వీడియో ఈజ్ హియర్. ఐ విల్ కమ్ విత్ అనదర్ టాపిక్ with a new video with a new topic. Till then, have a great time. Take care. Bye bye.